रुद्राय वीर रुद्राय रुद्र रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मात्रांड रुद्राय अंड रुद्राय ब्रह्मांड रुद्राय घंट रुद्राय प्रचंड रुद्राय दंड रुद्राय सूर रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय वितल रुद्राय सुतल रुद्राय महातल रुद्राय रसातल रुद्राय जलातल रुद्राय पाताल रुद्राय नमो नमः। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहम्। भद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा। ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम्। हर 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 महादेव। శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా జుత్తిగ క్షేత్రం పెనుమంట్ర మండలం శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాము. స్వామివారి యొక్క దర్శనం చేసుకుందాం. మహాగణపతి రుణ నివారణము, రోగ నివారణము, శత్రునాశకము కలిగించేటటువంటి ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి వారి యొక్క దర్శనం సకల పుణ్యఫలప్రదం కాబట్టి ఎటువంటి విఘ్నాలు కలగకుండా నివారించడం కోసం ముందుగా గణపతిని పూజిస్తారు. ఇక్కడ జుత్తిగ క్షేత్రానికి ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామి. ప్రతిరోజు కూడా కాలభైరవ స్వామి ఇక్కడ నుండి బయలుదేరి కాశీ వెళ్ళి విశ్వనాథ స్వామి వారికి అభిషేకం చేసుకుని ప్రతిరోజు మరలా సూర్యోదయ వేళకల్లా తిరిగి వస్తాడని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. జుత్తిగ క్షేత్రానికి ఈ గ్రామానికి అధిదేవత శివదూతీదేవి. ఈవిడ్నే ఇక్కడ దూతికాదేవిగా పిలుస్తారు. లలితా సహస్రనామంలో మనం శివదూతి, శివారాధ్య, శివమూర్తి, శివంకరి అని చెప్పుకుంటాం. లలితా సహస్రనామంలో చెప్పినటువంటి శివదూతీదేవి యొక్క క్షేత్రము ఈ పుణ్యక్షేత్రం. శ్రీ మహాగణాధిపతయే నమః. మన జుత్తిగ క్షేత్రంలో ఈ క్షేత్రము పంచాయతన పూర్వకంగా ఉంటుంది. అనగా ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం. విష్ణుమూర్తి, సూర్యభగవానుడు, గణపతి, దుర్గాదేవి, పరమేశ్వరుడు ఈ ఐదుగురు కలిసి ఉన్నటువంటి దేవాలయాన్ని పంచాయతన దేవాలయం అంటారు. ఈ అతి ప్రాచీనమైన అతి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి స్వామి విష్ణుమూర్తి లక్ష్మీ జనార్దన స్వామిగా అందరి యొక్క పూజలను అందుకుంటున్నారు. భక్తులందరి పూజలను అందుకుంటున్నారు. ఈ స్వామిలో ఉన్నటువంటి విశేషం ఏంటయ్యా అంటే అతి అరుదుగా కనిపించేటటువంటి రూపం. ఏంటి ఈ యొక్క స్వామిలో ప్రత్యేకత అంటే, మనం ఎక్కడైనా విష్ణు దేవాలయాలు చూసినప్పుడు, చతుర్భుజంగా ఉన్నటువంటి విష్ణు దేవాలయాలు చూసినప్పుడు శంఖ చక్రాలు, చక్రము కుడి చేతిలోను, శంఖం ఎడం చేతిలోనూ ఉంటుంది. కానీ అతి తక్కువ శక్తివంతమైనటువంటి దేవాలయాలలో మాత్రము శంఖము కుడి చేతిలోను, చక్రము ఎడం చేతిలోనూ ఉంటాయి. కాబట్టి అతి శక్తివంతమైనటువంటి దేవాలయాలలో ఈ యొక్క దేవాలయం, ఇక్కడ ఉన్నటువంటి విష్ణు స్వరూపం చెప్పబడుతుంది. జుత్తిగ క్షేత్రంలో మరి ఒక శక్తివంతమైనటువంటి దేవాలయం ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఈ ఆంజనేయ స్వామి వారు పంచముఖ స్వరూపంగా, యంత్రం పంచముఖ యంత్రం. స్వామివారు దక్షిణముఖంగా ఉంటారు. ఎవరైతే దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారో, పూజిస్తారో వారికి అకాల మృత్యు బాధలు ఉండవు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రాచీనమైనటువంటి మహోన్నత పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి వారు భక్తుల యొక్క ప్రాణాలను రక్షించడం కోసం దక్షిణముఖంగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. జుత్తిగ క్షేత్రంలో ప్రతి దేవాలయము కూడా అత్యంత విశేషమైనటువంటి శక్తి కలవదే. ఆ క్రమంలో ఇక్కడ మనం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గర్భాలయంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు లింగ రూపంలో ఉంటారు. భూమికి 4 అడుగుల లోతులో
ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు స్వయంభూగా వేంచేసి ఉన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి లేదా ప్రతి నెలలో వచ్చే షష్ఠి రోజు, మంగళవారాల రోజు విశేషంగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి వారిని ప్రార్థిస్తారు, అభిషేకం చేసుకుంటారు. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎవరైతే 11 మంగళవారాలు కానీ 11 షష్ఠులు కానీ ఎవరైతే అభిషేకం చేసుకుంటారో ఉపవాస దీక్షతో ఉండి, వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది, నాగదోషాలు సర్పశాపాలు తొలగిపోతాయని పురాణం చెప్తోంది. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించి సకల దోషాల నుండి కూడా నివారణ పొందగలని కోరుతూ ఉన్నాను. చిత్తూరు క్షేత్రంలో మరి ఒక అతిశక్తివంతమైనటువంటి దేవాలయం. ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలోనే ఉండేటటువంటి దేవాలయాలు. ఈ దేవాలయం కంచికామాక్షమ్మ అమ్మవారి దేవాలయం. ఎన్నో సంవత్సరాలుగా అమ్మవారు భక్తులందరి చేత పూజలు అందుకుంటూ ఉన్నారు. అతి శక్తివంతమైనటువంటి దేవతగా, కోరిన కోరికలు తీర్చేటటువంటి తల్లిగా ఇక్కడ అమ్మవారిని చెప్తారు. ఎవరైతే కష్టాలలో బాధల్లో ఉన్నవారు ఒక 9 శుక్రవారాలు వచ్చి అమ్మవారికి కనుక కుంకుమ పూజ చేయించుకుంటే వారికి ఉన్న కష్టాలు తీరతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. జుత్తుగ క్షేత్రంలో ఇది నవగ్రహాలయం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటయ్యా అంటే స్వామివారికి చంద్రుడు సూర్యుడు ఇద్దరి యొక్క శక్తి కూడా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలకి అత్యంత శక్తి ఆపాదింపబడింది. ఎవరైతే మనశ్శాంతి కోరి, ఆరోగ్యం కోరి, ఐశ్వర్యం కోరి ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలను అర్చిస్తారో వారికి ప్రధానంగా మనశ్శాంతి కలుగుతుంది, మెంటల్ టెన్షన్స్ తొలగిపోతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. కాబట్టి అందరూ కూడా నవగ్రహాలను దర్శించి, సేవించి, పూజించి తరించగలరని కోరుతున్నాం. క్షేత్రంలో పంచాయతన దేవాలయాలు ఉంటాయని చెప్పుకున్నాం. ముందు గణపతి దేవాలయం చూసాం, తరువాత లక్ష్మీ జనార్దన స్వామి దేవాలయం చూసాం. పంచాయతనంలో 3వ ఆలయం సూర్యనారాయణమూర్తి ఆలయం, ప్రత్యేక సూర్యనారాయణమూర్తి ఆలయం. ఈ స్వామివారు ఆరోగ్యం భాస్కరాచేత్, ఎవరైతే ఆరోగ్యాన్ని కోరి 7 ఆదివారాలు కనుక ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకుంటారో, పూజ చేయించుకుంటారో వారికి సర్వోత్కృష్టమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు. అలాగే ఇక్కడ సూర్య నమస్కారాలు కూడా చాలా విశేషం. ఎవరైతే 12 సప్తములు లేదా 12 ఆదివారాలు ఎవరైతే సూర్య నమస్కారాలు చేయించుకుంటారో వారికి ఏ విధమైనటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ కూడా అనారోగ్యపరంగా ఉండవని ఇక్కడ స్థల పురాణం చెప్తాను. జుత్తుగ క్షేత్రంలో ఇంకొక అతి ప్రాచీనమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ జమ్మి చెట్టు. ఈ చెట్టుకు సుమారు 1000-1500 సంవత్సరాల నాటి యొక్క ప్రమాణం ఉంది. అత్యంత పురాతనమైనటువంటి శక్తివంతమైనదిగా ఈ జమ్మి చెట్టుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూజిస్తూ ఉంటారు. ఈ జమ్మి చెట్టు దగ్గర పాదాల దగ్గర ఉన్నటువంటి విగ్రహాల గురించి, చాలా విశేషమైనటువంటి విగ్రహాలు, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇది కాలభైరవ స్వామి వారి యొక్క విగ్రహం. ఇక్కడ బయట భక్తులందరూ కూడా అష్టమి, అలాగే సోమవారాలు, ఇతరత్ర కాలభైరవుడికి ఇష్టమైనటువంటి రోజుల్లో దీపాలు పెట్టి స్వయంగా పూజలు చేసుకోవడానికి కాలభైరవ స్వామి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహం రామానుజాచార్యుల వారి విగ్రహం. రామానుజాచార్యుల వారు, ఆదిశంకరాచార్యుల వారు పూర్వకాలంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శించి సేవించారనేటటువంటి స్థల పురాణం ఉంది. రామానుజాచార్యుల వారి యొక్క విగ్రహం. తదుపరి ఈ క్షేత్రానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహం బ్రహ్మదేవుడు. వాసుకి, రవి, సోములు అనేటటువంటి 3 దేవతలకి ఈ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని చెప్పి సూచించినటువంటి బ్రహ్మదేవుడి యొక్క విగ్రహం. బ్రహ్మదేవుడి యొక్క విగ్రహాలు మనకి అన్ని చోట్ల కూడా ఎక్కడా కూడా కనపడవు. అతి తక్కువ క్షేత్రాల్లో ఉంటాయి. అలాంటి క్షేత్రంలో ఈ క్షేత్రం ఉంది. అలాగే ఈ విగ్రహం చంద్రుడి విగ్రహం అన్నమాట.
ఇక్కడ సర్పాకార స్వరూపంలో వాసుకీ రవి సోములు అనేటటువంటి దేవతలు, 3 దేవతలు కూడా ఇక్కడ స్వామివారిని తపస్సు చేశారని చెప్పుకున్నాం. దాంట్లో చంద్రుడు, సోముడు అంటే చంద్రుడు అన్నమాట. ఇది చంద్రుడి యొక్క విగ్రహం. తదుపరి వీరు ఆచార్యుల వారు, ఆళ్వారుల్లో ఒక విగ్రహం అన్నమాట. ఈ విగ్రహం వాసుకి విగ్రహం, సర్పరాజు అయినటువంటి వాసుకి విగ్రహం. ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి దేవతల్లో వారు కూడా ఒకరు, వాసుకి సర్పదేవత. ఈ జుత్తుక క్షేత్రంలో మరి ఒక అతి శక్తివంతమైనటువంటి ఆలయం దుర్గాదేవి ఆలయం. ఈ దుర్గాదేవి మహిషాసుర మర్ధని స్వరూపంగా ఉండి భక్తుల యొక్క పూజలు అందుకుంటుంది అమ్మవారు. ఈ దుర్గాదేవి ఎంత శక్తివంతమైనదయ్యా అంటే, ఎవరైనా భక్తులు ఒక 21 మంగళవారాలు గనక అమ్మవారి యొక్క కుంకుమ పూజ గనక చేసుకుంటే వారికి దారిద్ర్యము, దుర్గతులు అనేవి ఉండవట. సర్వ బాధ వినిర్ముక్తో, సకల బాధల నుంచి కూడా వారిని విముక్తులు చేస్తుందని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తాం. ఇది స్వామివారి యొక్క ధ్వజస్తంభం. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నో ధ్వజ ప్రచోదయాత్. దేవాలయాల్లో ధ్వజస్తంభం యొక్క విశేషం అతి ముఖ్యంగా చెప్పబడుతూ ఉంటుంది. ధ్వజస్తంభం లేనటువంటి దేవాలయం దాన్ని దేవాలయం కాదు, మందిరం అంటారు. దేవాలయము అంటే ధ్వజస్తంభం ఉన్నదే దేవాలయం. స్వామివారి యొక్క గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి శక్తి శిఖరం మీదకు వెళ్ళి ఆ శిఖరం మీద నుంచి ఈ ధ్వజస్తంభానికి సర్క్యులేట్ అవుతుంది ఆ యొక్క శక్తి. ఈ ధ్వజస్తంభం నుంచి మొత్తం గ్రామం ఏదైతే పరిధి ఉందో గ్రామం అంతటికి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటి సర్క్యులేట్ అయ్యి గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది. గ్రామాన్ని కాపాడడంలో పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి ముఖ్య పాత్ర పోషించేటటువంటిది ఊరిలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం. ఇది మన స్వామివారి యొక్క ధ్వజస్తంభం. ఓం నందీశ్వరమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం మహేశ్వరస్య సేవార్థమనుజ్ఞాం దాతుమర్హసి. పరమేశ్వరుడు యొక్క దర్శనం కానీ పూజ కానీ సేవ కానీ చేసుకోవాలి అంటే ముందుగా నందీశ్వరుడు యొక్క పర్మిషన్ కావాలి. ఈ యొక్క నందీశ్వరుడు స్వామివారి యొక్క దూత కాబట్టి ఆ యొక్క నందీశ్వరుడికి అయ్యా పరమేశ్వరుడిని దర్శించుకుని పూజించుకునేటువంటి అనుజ్ఞని మాకు ఇవ్వండి అని ఇప్పుడు మనం ప్రార్థన చేశాం. నమో నందీశ్వరాయ నమః. పురాతన శివాలయాల్లో మాత్రమే మనకి స్థిరనంది, చరనంది అని 2 నందులు ఉంటాయి. అలా స్థిరనంది, చరనంది ఉన్నటువంటి దేవాలయాలు అతి ప్రాచీనమైనవని మనం గ్రహించాలి. ఇది స్థిరనంది అంటే కదలకుండా ఉండేటటువంటి నంది అన్నమాట. దీనిని చరనంది అంటారు, దీన్నే వాయునంది అని కూడా అంటారు. ఇది చరనంది అంటే మనం ఎలా కనిపితే అలా తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు ఇలా కదులుతూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే గ్రామంలో ఇప్పుడంటే హాస్పిటల్ వచ్చాయి కాబట్టి ప్రసవాలన్నీ హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి. పూర్వకాలంలో ఇళ్లలోనే ప్రసవాలు జరుగుతూ ఉండేవి. ఎవరైనా గర్భిణీ స్త్రీలు కనుక బిడ్డ అడ్డం తిరిగి ప్రసవం సుఖవంతం కాకుండా కష్టమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి చెప్తే ఏ దిక్కు వైపు అయితే వాళ్ళ ఇల్లు ఉందో ఆ దిక్కు వైపు ఈ నందీశ్వరుని తిప్పుతారు. తిప్పడం వల్ల ఈ నంది ఆ దిక్కుని చూడడం వల్ల, ఆ ఇంటి యొక్క ముఖాన్ని చూడడం వల్ల సుఖప్రసవం అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేవారు. ఆ కారణంగా అతి పురాతనమైనటువంటి దేవాలయాల్లోనే ఈ చరనంది, స్థిరనంది అనేటటువంటివి 2 ఉంటాయి. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ రుద్రాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మహాదేవాయ నమః. శ్రీ మనం చెప్పుకున్నటువంటి జుత్తిక క్షేత్రంలో అతి ప్రాచీనమైనటువంటి 1,80,00,000 సంవత్సరాలకు పూర్వం ప్రమాణం ఉన్నటువంటి శివలింగం శ్రీ ఉమావాసుదేవి సోమేశ్వర స్వామి వారి శివలింగం. చూడండి, ఇదంతా కూడా శుద్ధ స్ఫటికం. ఈ తెల్లగా ఉన్నదంతా కూడా శుద్ధ స్ఫటిక శివలింగం. కోట్ల సంవత్సరాల, లక్షల సంవత్సరాల నుంచి స్వామివారికి అభిషేకం చేసి 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 పాలు, పంచామృతాలు, కొబ్బరి నీళ్లు యొక్క ప్రభావం వల్ల కొద్దిగా భిన్నమైనటువంటి క్రమంలో పురావస్తు శాఖ వారి యొక్క ఆధ్వర్యం, దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో దీనికి ఔషధాన్ని అంటే కొన్ని వనమూలికలు కలిపి పేస్ట్ కింద చేసి అది పాడు కాకుండా, లింగానికి పాడు కాకుండా దానికి లేపనం చేయడం జరిగింది. తద్వారా మళ్ళీ స్వామివారు అభిషేకాలు పునఃప్రారంభమై చక్కగా దేవాలయంలో అందరూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటయ్యా అంటే
ఈ శివలింగం మీద పడినటువంటి నీరు బయటికి రాదు. ఈ ఫోర్స్లో వచ్చినటువంటి నీరు బయటకు వస్తుందేమో కానీ ఈ శివలింగం మీద పడినటువంటి నీరు బయటికి రాదు. ఎందుకయ్యా అంటే మనం గత వీడియోల్లో మనం చెప్పుకున్నాం. ఏం చెప్పి ఇది స్వయంభులింగం. చాలామంది దేవతా ప్రతిష్ఠ అంటారు కానీ ఇది స్వయంభులింగం. స్వయంభులింగం కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ఈ లింగానికి కానివ్వండి, ఈ పానమట్టానికి కానివ్వండి మధ్యలో జాయింట్ అనేది ఉండదు. ఈ నీళ్లు పోసిన నీళ్లు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కాలక్రమేణా ఈ నీళ్లు లోపల ఉన్నటువంటి తేళ్లు సర్పాలు అవి కూడా మా చిన్నప్పుడు బయటకు వస్తూ ఉండేవి, కనబడుతూ ఉండేవి. ఆ భయం చేత ఈ పురావస్తు శాఖ వాళ్ళు, దేవాదాయ శాఖ వారు దాన్ని తీసుకుని ఎప్పుడైతే దీనికి లేపనం రాశారో ఆ క్రమంలో ఈ లింగానికి అలాగే పానమట్టానికి ఉన్నటువంటి ఈ ఖాళీని కూడా పూడ్చడం జరిగింది. ఎందుకంటే సర్పాలు అవన్నీ కూడా బయటకు వస్తూ ఉండేవి. అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే ఇక్కడ బాణాలతో గుర్తులు ఉంటాయి. బాణాలతో గీసినటువంటి గుర్తులు ఈ పక్కన ఉంటాయి. అంటే మనకి కనబడదు కానీ ఈ బాణాలతో గీసినటువంటి గుర్తు కొంతమంది రాముల వారు గీసిన గుర్తు అంటారు, కొంతమంది అర్జునుడు గీసిన గుర్తు అంటారు. అది మనకు తెలియదు. కాబట్టి ఇంకా చాలా విశేషం ఏంటయ్యా అంటే ఈ దేవాలయంలో స్వామివారి చుట్టూ 4 స్తంభాలు ఉంటాయి. వీటిని చెమట స్తంభాలు అంటారు. ఏ మూలలో అయితే ఏ దిక్కులో కరువు కాటకాలు వస్తాయో, ఏ మూలలో ప్రజలు బాగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వస్తుందో ఆ క్రమంలో ఈ యొక్క 4 స్తంభాలలో ఉన్నటువంటి ఒక స్తంభానికి ఏ మూల ఇబ్బంది అవుతుందో ఆ స్తంభానికి చెమట అంటే నీరు పట్టి ముందుగా వచ్చేటటువంటి దాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ కరువు కాటకాలు వస్తున్నాయి, జాగ్రత్త పడండి ముందుగా సూచించేటువంటి స్తంభాలు ఈ 4 స్తంభాలు. అత్యంత శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారికి రుణనాశక, రోగనాశక, శత్రునాశక లింగం అనేటటువంటి పేరు. ఎవరైతే స్వామివారిని ఆరాధిస్తారో వారికి రుణ బాధలు, అప్పుల బాధలు, అనారోగ్య బాధలు, శత్రు బాధలు, నరకోశ బాధలు తొలగిపోతాయి. ఎవరైతే ఈ దేవాలయంలో 21 సోమవారాలు భక్తిపూర్వకంగా ఉపవాసం ఉండి స్వామికి అభిషేకం చేసుకుంటారో వారికి ఉన్నటువంటి సకల బాధలను కూడా స్వామివారు నివారణ చేస్తారని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. కాబట్టి ఆగస్టు 11వ తారీఖు మనం నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి సేవించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ క్షేత్రంలో మరి ఒక విశేషం, అడుగడుగున ప్రతి దేవాలయము ఈ క్షేత్రంలో విశేషమే. చాలా మందికి తెలియనటువంటి విశేషాలు ఈ దేవాలయంలో రహస్యాలుగా ఉన్నాయి. అందులో ఒక విశేషం ఏంటయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు. అదేంటండి, అన్ని దేవాలయాల్లోనూ పార్వతీ అమ్మవారు ఉంటారు కదా, మీకు ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంట, ఇక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు దక్షిణముఖంగా ఉంటుంది. అంటే దక్షిణముఖంగా ప్రపంచంలో ఎక్కడా కూడా పార్వతీ అమ్మవారు దర్శనమివ్వరు. కేవలం ఈ క్షేత్రంలో మాత్రమే దక్షిణముఖంగా పార్వతీదేవి వెలిసి ఉన్నారు. ఎందుకు దక్షిణముఖంగా వెలిసి ఉన్నారు అంటే ఈ క్షేత్రానికి వచ్చి, ఈ క్షేత్రానికి మృత్యుంజయ క్షేత్రం అని కూడా పేరు ఉంది పురాణాలు. అంటే ఎవరైతే స్వామికి అభిషేకం చేయించుకుంటారో వారికి అకాల మృత్యు బాధలు ఉండవు కాబట్టి మృత్యుంజయ క్షేత్రం అని పేరు. అలా ఈ క్షేత్రానికి వచ్చి అభిషేకం చేసుకునేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క భార్యల అంటే ధర్మపత్ని భార్యల యొక్క సౌభాగ్యాన్ని నిలిపే విధంగా అమ్మవారు దక్షిణముఖంగా ఉంది. ఎందుకయ్యా అంటే దక్షిణంలో యమలోకం ఉంటుంది. యమధర్మరాజు కానీ యమభటులను కానీ మనల్ని మానవుడు చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళేది దక్షిణంగానే వచ్చి మనల్ని తీసుకెళ్తారు, దక్షిణంలోంచి వచ్చి తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళని రాకుండా వారి సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం పూర్తయ్యేదాకా కూడా ఆ స్త్రీలకి, తనను నమ్మి పూజించినటువంటి స్త్రీలకి సౌభాగ్యాన్ని కలిగించడం కోసం, యమున్నైనా సరే ఎదిరించడం కోసమే ఆ తల్లి ఇక్కడ దక్షిణముఖంగా వెలిసి ఉంది. ఈవిడకి
సౌభాగ్య గౌరి అనేటటువంటి పేరు కూడా ఉంది. ఏ స్త్రీ అయితే 21 శుక్రవారాలు భక్తి ప్రపత్తులతో అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటుందో ఆ స్త్రీకి సౌభాగ్యం నిలుస్తుందని ఇక్కడ స్థల పురాణం చెప్తాను. భక్తులందరికీ విజ్ఞప్తి, పశ్చిమాభిముఖం లింగం నదీశ్చోత్తర వాహిని ఎత్ర కాశీ సమం క్షేత్రం తత్ర ముక్తిర్న సంశయ అని పురాణాలు చెప్తున్నాయి. అంటే పశ్చిమ ముఖంతో ఉన్నటువంటి ఈశ్వరుడు, ఉత్తర వాహినిగా ఉన్నటువంటి నది ఎక్కడైతే ఉంటాయో అది కాశీ క్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ జుత్తిక క్షేత్రంలో స్వామివారు పశ్చిమముఖలింగం, దీనిని సద్యోజాతమూర్తి అంటారు. అంటే ఇన్స్టెంట్గా ఫలితం ఇచ్చేటటువంటి స్వామివారు. మనకి ఈ సమస్య ఉంది, ఈ సమస్యను వెంటనే నివారణ చేయగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి సద్యోజాతమూర్తి. అనంతరం పక్కన కోస్తని నది అనేటటువంటి నది ఉంది. అది నిత్య పుష్కరణి నది. ఒరిస్సాలో పుట్టి మనకి ఇక్కడంతా కూడా ప్రవహించేటటువంటి నది గోస్తని నది. గోవు యొక్క కామధేనువు యొక్క స్తనాల నుంచి పుట్టినటువంటి నది. అది అతి పవిత్రమైనటువంటి నది. అన్ని నదులకు కూడా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తే ఇది నిత్య పుష్కరణి. ప్రతిరోజు కూడా దానికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అటువంటి పవిత్రమైనటువంటి గోస్తని నదీ తీరంలో వేంచేసి ఉన్నటువంటి ఈ పశ్చిమాభిముఖలింగమైనటువంటి శ్రీ ఉమావాసకీరవి సోమేశ్వర స్వామి వారు కాశీ క్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారు ఎంత విశేషమైనటువంటి శక్తి అంటే, పూర్వకాలం వాసుకి రవి సోముడు అనేటటువంటి 3 దేవతలు, సూర్యుడు చంద్రుడు సర్పరాజు, వాళ్ళ ముగ్గురిని కూడా రావణాసుడు పెట్టేటటువంటి బాధలు భరించలేక బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారట. నాయన, భూలోకంలో శివదూతీపురం అనేటటువంటి క్షేత్రం ఉంది. అనగా ఈ క్షేత్రానికి దూతికాపురం అని పేరు. శివదూతీ స్వరూపంగా అమ్మవారు తపస్సు చేసినటువంటి పుణ్యభూమి ఇది, పవిత్రమైనటువంటి భూమి. ఆ అమ్మవారు చేసినటువంటి తపస్సుకి మెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు అమ్మవారు అడిగిన వరాన్ని ఇచ్చాట. అలాగే మీరు కూడా వెళ్ళి అక్కడ తపస్సు చేయండి, శుభం కలుగుతుందని చెప్పగా ఆ సూర్యుడు చంద్రుడు సర్పరాజు ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేయగా స్వామివారు ఉద్భవించి మీకేం వరం కావాలనగా రావణాసుడు పెట్టే బాధలు భరించలేకుండా రావణాసురుణ్ణి సంహారం చేయమని చెప్పారు. అప్పుడు స్వామివారు చెప్పారు, నాయన మహావిష్ణువు కాలక్రమేణా, ఇది త్రేతాయుగం ప్రథమ భాగం కాబట్టి చతుర్థ భాగంలో రాముల వారిగా జన్మించి రావణాసుర సంహారం జరుగుతుంది, మీరేమీ కంగారు పడకండి అని చెప్పారట. అలా వారికి శత్రునాశకం కలిగించేటటువంటి ఉపాయాన్ని తెలియజేసినటువంటి క్షేత్రంగా ఈ క్షేత్రానికి శత్రునాశక క్షేత్రం అని కూడా పేరు. స్వామివారికి శత్రునాశక లింగం అని కూడా పేరు. సూర్యుడి యొక్క ప్రభావం ఈ శివలింగం మీద ఉండడం వల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చే, ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నవారు ఉంటారో వారు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి మృత్యుంజయ అభిషేకం అని చేస్తారు. ఆ మృత్యుంజయాభిషేకం కనుక చేయించుకుంటే వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా కలుగుతుంది. అలాగే చంద్రుడి యొక్క శక్తి ఇక్కడ ఉండడం వల్ల ఎవరైతే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకుంటారో వారికి మానసిక ప్రశాంతత కలిగి మెంటల్ టెన్షన్స్ లేకుండా చేస్తారు. అలాగే సర్పదేవత అయినటువంటి వాసుకి అనేటటువంటి సర్పదేవత యొక్క శక్తి ఇక్కడ ఉండడం వల్ల స్వామివారికి అభిషేకం చేయించుకుని స్వామివారికి అభిముఖంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి కనుక ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో వారికి నాగదోషాలు సర్పశాపాలు వంటి ప్రభావాలు తొలగిపోయి చక్కటి సంతానం కలుగుతుంది. పిల్లలు కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. రుణనాశక, రోగనాశక, శత్రునాశక లింగం అనేటటువంటి పేరు కలిగినటువంటి ఈ మహత్తరమైనటువంటి శివలింగం మన భూమి మీద ఉండటం మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఆ కారణంగా ప్రజలందరికీ కూడా అప్పుల బాధలు, అనారోగ్య బాధలు, శత్రు బాధలు, నరఘోష బాధలు తొలగిపోవాలనే సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి 1,00,000 రుద్రాక్షల పూజ నిర్వహించడం జరుగుతోంది. ఆగస్టు 11వ తారీఖు ఆషాఢ బహుళ చతుర్దశి మాస శివరాత్రి రోజున ఇక్కడ స్వామివారికి విశేషంగా 11 మంది వేద పండితులచే ముందుగా శతరుద్రాభిషేకము, అనంతరం 1,00,000 రుద్రాక్షల పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి పూజించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కింద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్లకు ఎవరైనా అభిషేకంలో పాల్గొనేవారు ఉంటే మీ పేరు గోత్రము రిజిస్టర్ చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ అభిషేకంలో పాల్గొన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి స్వామివారికి పూజించినటువంటి ఒక రుద్రాక్ష, భస్మము, అక్షంతలు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా స్వామివారిని దర్శించండి, సేవించండి, పూజించండి, తరించండి. నమః శివాయ.